లాల్ పోసుకున్నావు. చెప్పాలి, ఎక్కడికి పోతున్నావు? స్కూల్కి వెళ్తున్నావా? నీకు హ్యాపీనా? చెప్పు, నువ్వు చెప్పు. సంతోషంగా ఉండవా? ఎప్పుడు ఏడవవా? హ్యాపీగా హ్యాపీ స్కూల్కి వెళ్తావు. నాను చెప్పు. వెళ్ళకపోతే కొడతారా? కాబట్టి స్కూల్కి వెళ్తావు. ఓకే, అటైతే యూనిఫార్మ్ వేసుకొని రాబో. యూనిఫార్మ్ వేసుకున్నాక చూడాలి మా అమ్మ ఎలా ఉంది కదా. ఈరోజు ఫస్ట్ డే. చెప్పా, ఫస్ట్ డే ఈరోజు వెళ్తున్నా. ఓకే బా. ఇలాను ఓకే బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నా మనవరాలు ఫస్ట్ ఏం మాట్లాడింది విన్నారు కదా, ముద్దు ముద్దుగా. అది ఈరోజు జాయిన్ చేశాము ఈ స్కూల్లో. 3 ఏళ్ళు పూర్తయి 4వ సంవత్సరము. 4 ఏళ్ళ పాప ఈ స్కూల్కి వెళ్తుంది. ఎంత ముద్దుగా. నైట్ చెప్పానండి నా మనవరాలకి, నాను రేపు స్కూల్కి వెళ్ళాలి, వెళ్ళి త్వరగా లేయాలి, స్నానం చేసుకోవాలి, చేతికి దండం పెట్టుకోవాలి, మమ్మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అని చెప్పాను. నా మనవరాలు ఎంత గుర్తుపెట్టుకుందంటే, చిన్న బిడ్డ అంటామండి. మేము లేలా కానీ ఆ బిడ్డే 6:30కి లేచి త్వరగా స్నానం చేసుకొని రెడీ చేసే ముందుకి దేవుడి కాడ దండం పెట్టుకునింది, వాళ్ళ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకునింది, వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకునింది. అంతా ఆశీర్వాదం తీసుకొని భగవంతుడిని ఏం కోరుకున్నానంటే, నేను బాగా చదువుకుంటాను అమ్మమ్మ అని చెప్పింది. నేను జేజుని అదే కోరుకున్నాననింది. ఇంకేం కావాలండి, పిల్లలకు ఒక సంస్కారం అనేది ఉంటుంది. నమస్కారంలో సంస్కారం ఉంటుందంట. కానీ పిల్లలకి అదే అండి మనం నేర్పించాల్సింది. ఎక్కడికి వెళ్ళినా పెద్ద చిన్న గౌరవించేట్టుగా. ఏమా చూడ, వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్తున్నారంట. ఎవరెవరు అమ్మమ్మ ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు కాదుకా, వాళ్ళ మమ్మీతో. సంస్కారం అనేది అక్కడి నుంచి వస్తుందండి బేబీలో. చూడు, వెళ్ళింది, బయలుదేరినారు, స్కూల్ కాడికి వచ్చారు. కానీ నా మనవరాలు ఏమంటే, రోజు ఈ స్కూల్కి వచ్చింది లాగా వదలటం అవసరం, లోపలికి వెళ్ళిపోతా ఉంది. వాళ్ళ మమ్మీ రావాలి, అమ్మమ్మ రావాలనిలా.